ఎలా చేయాలో చెప్తారా మేడం? మళ్ళీ మీతో ఫోన్లో మాట్లాడుతూనే చెప్తారా? కొంచెం చెప్పండి, కొన్ని నా టిప్స్ ఇవ్వండి మాకు. అలా లేదండి. ఇప్పుడు నేనేం చెప్పినా జనరిక్ అయిపోద్దండి. అవును. కేస్ స్పెసిఫిక్ ఉండదు. ఓకే. అందుకు నేను చాలా చూసి మాట్లాడతాను. దట్స్ ఓకే. ద ఐ రీజన్. నో. సో బట్ అంటే ఇప్పుడేం చెప్పినా అది ఒక జనరిక్ అయిపోద్ది. కరెక్ట్. ఈ టీ తాగితే చాలు అన్నట్లుగా ఇంకా జనాలు పడినా పడకపోయినా అది ఇంప్లిమెంట్ చేసేస్తారు. తీసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది అది మార్కెట్‌లో. ఐ డోంట్ వాంట్ ఇట్ టు వావ్! హ్యాపెన్. సూపర్ మ్యామ్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చెప్పారో. తనే అందుకే జనం ఇంతగా చూస్తున్నారు తన వీడియోస్. అంటే మామూలుగా మార్కెట్‌లో మనకు తెలుసు కదా! ఒక చాయ్ వచ్చింది అంటే అందరిని తాగేసేయండి, మీరు సన్నగా అయిపోతారు. తాగేసేయండి, మీకు హెల్త్ బాగా అయిపోతుందంటే అందరూ తినేస్తారు, తాగేస్తారు. కానీ కన్సల్ట్ కాకుండా ఒక డైటీషియనో, డాక్టర్‌నో కన్సల్ట్ కాకుండా మన బాడీలోకి ఏది పంపించకూడదు యాక్చువల్‌గా. ట్రూ. వెరీ సో అదే తను ఇప్పుడు చక్కగా చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ పేగులకు రంధ్రాలు పడతాయా మ్యామ్? పేగులకి రంధ్రాలు అంటే యు మీన్ ఇంక్రీజ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ ఆర్ లీకీ గట్ అంటున్నారా? లీకీ గట్. యెస్. ఓకే, గుడ్. ఉంటుందా అది? రంధ్రాలు కాదండి, దాని మెకానిజం చెప్తాను నేను. ప్లీజ్. సో ఇప్పుడు అబ్జార్ప్షన్ మీరు తిన్నాక ఏదైతే ఫుడ్ వచ్చిందో ఆ అబ్జార్ప్షన్ అన్నది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అంటే ఆ వాల్స్ దాటి మీ న్యూట్రియంట్స్ అన్నవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తాయి అని అర్థం. ఇప్పుడు ఆ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్కి ఒక బ్యారియర్ ఉంటుంది. ఆ బ్యారియర్ పని ఏంటంటే సెల్ మధ్యలో, ఇప్పుడు ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ టైల్స్ మధ్యలో గ్యాప్స్ మధ్యలో గ్లూ ఉంటుంది కదా, అలాంటిది. సో మీ ఆ ఇంటెస్టైన్ బ్యారియర్ మీద ఉన్న సెల్స్ కి మధ్యలో టైట్ జంక్షన్స్ అనేసి ఉంటాయి. సో దాని పని ఏంటంటే ఏది పడితే అది ఇంటెస్టైన్ లోపల నుంచి బ్లడ్ లోకి వెళ్లకుండా చూడాలి. ఇంకా దాని ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఏంటంటే అది అలౌ చేయాల్సింది ఏంటి, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవే అలౌ చేయాలి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ మీ స్మాల్ ఇంటెస్టైన్ లో వచ్చేస్తే, లేకపోతే అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్, మీ డైజెషన్ ప్రాపర్ గా లేదు, అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ వచ్చేసింది, దాన్ని ఇలాంటి వాటిని అలౌ చేయకూడదు. టాక్సిన్స్ ని అలౌ చేయకూడదు. సో ఆ బ్యారియర్ అలాంటిదంటే సీల్ లాంటిది. అది ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక కంపెనీకి సెక్యూరిటీ ఉందండి బయట. ఆ సెక్యూరిటీ అయితే ఉంది కానీ కాంప్రమైజ్డ్ గా ఉంది. ఎవరు పడితే వాళ్ళని పంపించేస్తుంది. సో లోపల వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారో తెలీదు. సేమ్ పరిస్థితి, ఇఫ్ యువర్ ఇంటెస్టైనల్ బ్యారియర్ ఈస్ కాంప్రమైజ్డ్ అండ్ పంపించాల్సిన అవి కాకుండా అన్ని, అంటే ఎవరు పడితే వాళ్ళని, అంటే టాక్సిన్స్ వచ్చేసే దాన్ని పంపించేసి, ప్రోటీన్స్ వచ్చే అన్డైజెస్టెడ్ పార్టికల్స్ అన్నిటిని పంపించేసి, అంటే దాన్ని ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అంటారు. అంటే దాని సెక్యూరిటీ అన్నది కాంప్రమైజ్ అయిపోయింది. అంటే మీ ఇంటెస్టైన్ వాల్ దగ్గర సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది, ఏది వెళ్ళకూడదు అది కూడా వెళ్ళిపోతుంది అని అర్థం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం వల్ల ప్రమాదం ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఎవరైనా చూడబడితే మీరు ఊరుకుంటారా? ఇలాగే మన డిఫెన్స్ సిస్టమ్ కూడా, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏదో వచ్చేసింది అనగానే అది కూడా యాక్టివేట్ అయిపోతుంది. అది మంచిదే. అంటే మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు, మీ సెక్యూరిటీ దాటేసి ఎవరు వచ్చారంటే మీరు డిఫెండ్ చేస్తారు. అది నార్మల్లీ అది బాడీ ఫంక్షన్ అది. సో ఇప్పుడు ఈ పర్మియబిలిటీ దెబ్బతింటే ప్రతిసారి ఏదో వెళ్తూ ఉంది. ఫైర్ అలార్మ్ ఒక్కసారి మోగితే పర్లేదు, ప్రతి 5 నిమిషాలకి టింగ్ 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 అని మోగుతుంటే ఎలా ఉంటుంది, ఇరిటేషన్ గా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఈ లీకీ గట్ అన్నది మెడికల్ టర్మ్ కాదండి, ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ అన్నది కరెక్ట్ టర్మ్. అంటే మీ ఇంటెస్టైన్ పర్మియబిలిటీ ఇంక్రీజ్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళని అలౌ చేసేస్తుంది. ఇలా అలౌ చేయడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ప్రతిసారి యాక్టివేట్ అయిపోతుంది. ఏదో వచ్చేసింది తరమండి, ఏదో వచ్చేసింది దీని నుంచి కాపాడండి అనేసి. ఇలా అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కాన్స్టెంట్ యాక్టివేట్ అవుతే మీకు ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది బాడీలో. ఆటో ఇమ్యూన్ కేసెస్ లో జనరల్ గా మీరు చూస్తారు. సో ఈ లీకీ గట్ కానీ, ఇంక్రీజ్డ్ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ కానీ, అందుకే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఓవర్ స్టిమ్యులేటెడ్ గా ఉంటుంది ప్రతిసారి. సో ఆటో ఇమ్యూన్ కేసెస్ లో ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ గట్ హెల్త్ ఎలా ఉంది అన్నది. సో అది చెక్ చేసుకోకుండా మీరు ఆటో ఇమ్యూన్ అడ్రస్ చేసినా మీకు పెద్ద రిజల్ట్స్ ఉండదు. సో ఇంటెలిజెంట్ సిస్టమ్ అన్నది, మన బాడీ అన్నది ఒక హైలీ ఇంటెలిజెంట్ సిస్టమ్. దాన్ని ఎక్కడ ఏది కంట్రోల్లో పెట్టాలన్నది చాలా బాగా తెలుసు. కానీ మన పద్ధతుల వల్ల, మనం చేసుకునే అలవాట్ల వల్ల అక్కడ మనం దాన్ని పాడు చేసుకుంటాం. ఆ ఇంటెస్టైన్ పర్మియబిలిటీ కూడా ఎందుకు ఇంక్రీజ్ అయింది, మన పద్ధతుల వల్లే. ఏది పడితే అది తినేసి, ఏం తింటున్నావో తెలియకుండా, ఎలా తింటున్నామో తెలీదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఇప్పుడు వస్తున్న డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్రానిక్ ఇష్యూస్ ఇప్పుడు మోడర్న్ డేస్ లో
లో ఏదైతే ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడే అంతే. మాక్సిమం ఆఫ్ ద టైం. జెనెటిక్ మేకప్ అయితే ఉంటుంది కానీ 20% ఇస్ యువర్ జీన్స్, బట్ 77 కానీ 70% కానీ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. అంటే మీకు జెనెటికల్గా ఏదో ఉంది అంటే మీకు రావాలి అని అనలేదు. మీరు దాన్ని మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంచుకుంటే దాన్ని సప్రెస్ చేయొచ్చు. ఓకే. అంటే యువర్ గన్స్ మైట్ బి లోడెడ్ విత్ జీన్స్, బట్ యువర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్. అది కరెక్ట్ అండి. అవును. రైట్ మ్యామ్. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇది ఆర్థరైటిస్ లాంటి, రూమటైటిస్ లాంటి ఉంటాయి కదా, అవునండి. వీటిని కూడా తగ్గించవచ్చా మీ ప్రోటోకాల్తో, మీ డైట్ ప్రోటోకాల్తో? రెమిషన్ అండి. ఓకే. రెమిషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. అచ్చా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. చెప్పండి. మీకు ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ కానీ దీన్ని మీరు ఏ డిసీజ్ కానీ ఏ డిస్ఫంక్షనింగ్తోనైనా కోరిలేట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మీకు ఏదైనా క్రానిక్ ఇష్యూ ఉంది లోపల, అది ఎలాంటిదంటే మీరు ఇంట్లో ఒక సింహాన్ని తెచ్చుకున్నట్లు. ఇంట్లో సింహం ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోం కదా. పెట్టుకోరు. వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి? దాన్ని కేజీలో వేసి కేజీలో పెట్టేసి ఒక మూల పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, అలా పెట్టి మీరు డైట్ అండ్ లైఫ్ స్టైల్ పాటించారనుకోండి, మీకు ఎక్కడ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ అడ్రస్ చేస్తే ఆ పులి కాస్త పిల్లిలా మారుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకున్నా మీరు ఈ న్యూట్రిషన్ కానీ మీ డైలీ లైఫ్ స్టైల్, మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టకపోతే ఆ పులి పులిలా మారుతుంది. ఆ పులి బయటకు వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇవన్నీ పాటిస్తూ ఇది కూడా మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీకు ఎక్కడ ట్రిగర్ అవుతుంది. అట్ టైమ్స్ ఫుడ్ ఈజ్ యువర్ ట్రిగర్. మీకు తెలుసు తెలియకో మీరు తినవలసింది మీరు అసలు తినకూడదు మీరు తింటూ ఉంటారు. అలాగే మీరు చేయకుండా పనులన్నీ చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ పరంగా. అంటే అంతా దాన్ని ఇంకా ఫ్యూయల్ పోసే పనులే చేస్తున్నారు కానీ దాన్ని కామ్ డౌన్ చేసే పనులు అయితే చెయ్యము. సో ఇలా చేయడం వల్లే ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా దానికి కావాల్సి అంటే మీ ప్రెజెంట్ హెల్త్ ఎలా ఉంది, మీ కండిషన్ బట్టి మీరు కనుక ఒక పర్సనలైజ్ న్యూట్రిషన్ ప్రోటోకాల్ కనుక ఫాలో అయితే ఆ పులి కాస్త పిల్లలా మారుతుంది. మేము అనుకుంటే ఏదో మూల పడుతుంది, మీకు పెద్ద దాంతో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పిల్లిని పెంచుకున్నారు అనుకోండి, ఒక మూలకి పెట్టి దాని పెద్ద ప్రాబ్లం ఉండదు కదా, అది ఉన్నా మీకు ప్రమాదం కాదు. అంటే దీని అర్థం ఏంటంటే అది మొత్తానికి మీ ఇంట్లో నుంచి పోదు. దాన్ని పిల్లలా మార్చి జాగ్రత్తగా ఒక పెట్ అనిమల్ చేసి మీరు ఉంచుకోవచ్చు. లైఫ్ లాంగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా బతకొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే చాలా మంది ఏమంటున్నారంటే పోతుంది మొత్తానికి అనేసి. ఎవిడెన్స్ అయితే లేదండి. ఐ హావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే కదా. అవును. రెమిషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ అండి. ఆ రెమిషన్ ఎంత వరకు నెట్టవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టెప్స్ యు ఆర్ చూసింగ్. మీరు ఎలాంటి నరిష్మెంట్ తీసుకుంటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎలాంటి చాయిసెస్ రోజు ఎంచుకుంటున్నారు, ఒక్క రోజు కాదు. ఇట్ షుడ్ బి ఎవ్రీ డే చాయిసెస్ మేక్స్ యువర్ హెల్త్ అండి. కరెక్ట్.